రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అన్ని పార్టీలను కలిసి సపోర్ట్ చేయాలని కమలనాథులు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో, ఆ తర్వాత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతా యేచూరితోనూ భేటీ కానుంది బీజేపీ త్రిసభ్య కమిటీ. వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ వెళ్లి సోనియాతో చర్చలు జరుపుతారు. ఇవాళ నుంచి పెట్రోల్ ధరలు రోజుకో రకంగా ఉంటాయి. పక్షం రోజుల పద్ధతికి స్వస్తి పలకడంతో రేటు పెరిగినా తగ్గినా ఏ రోజుకు ఆ రోజు అమల్లోకి వస్తాయి. ఓవైపు నూతన విధానం అమల్లోకి వస్తుండగానే పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్ పై ₹12, లీటర్ డీజిల్ పై ₹24 ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 6 గంటల పాటు సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళగిరి మండలం ఆత్మకూరులో రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి 3.65 ఎకరాల భూమి కేటాయించింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గరిష్టంగా 15,000 మించినా కేంద్ర సబ్సిడీ తగ్గకుండా ఇవ్వాలని నిర్ణయించింది. 24 సాగునీటి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలను ఏడాదిలో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏపీ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపనకు ఆమోదం తెలిపింది. పరిపాలనలో పారదర్శకత కోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఏర్పాటుకు ఓకే చెప్పింది. పట్టణాల్లో 30,000 జనాభాకు ఒక బార్ ఉండేలా కొత్త బార్ లైసెన్స్ కు ఆమోద ముద్ర వేసింది కేబినెట్. ఏపీ కేబినెట్ మీటింగ్ లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. వైద్య, ఆరోగ్యం, అటవీ శాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతుంటే మొక్కుబడిగా పనిచేస్తారా అంటూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను నిలదీశారు. ప్లాంటేషన్ కార్యక్రమం ఎప్పుడు అంటే జులైలో అని చెప్పిన అటవీ అధికారులపై మండిపడ్డారు. ఇప్పుడు వానలు పడుతుంటే వచ్చే నెలలో మొక్కలు నాటడం ఏంటంటూ ఆగ్రహించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో వీరంగం సృష్టించిన జేసీని ఇకపై విమానాల్లోకి అనుమతించేది లేదంటూ నిషేధం విధించాయి. బోర్డింగ్ పాస్ జారీ సమయం ముగిశాక వెళ్లిన జేసీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ప్రింటర్ను విసిరేసి హల్చల్ చేశారు. బాధితుల ఫిర్యాదుపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు జేసీపై నిషేధం విధించాయి. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీలకు లేఖలు రాశారు సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అలానే బీడీ, గ్రానైట్ పరిశ్రమలను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ పరిశ్రమపై అధిక పన్నులతో ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడ్డ 7 లక్షల మందిపై జీఎస్టీ పెను ప్రభావం చూపిస్తుందని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. వ్యవసాయం లాభసాటి చేసేందుకు ప్రభుత్వ చర్యలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దిగుబడులతో పాటు గిట్టుబాటు ధర రావడానికి వినూత్న పద్ధతులు అవలంబించాలని సూచించారు. దీనికి తగ్గ కార్యాచరణ రూపొందించి ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రగతి భవన్లో అధికారులతో చర్చించిన కేసీఆర్ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కల్తీ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్ పోరాటంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఎవరూ ఊహించినంతగా దూసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. మరో 25 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటారని ఆయన ధీమా చెప్పారు. ఖమ్మం జిల్లా దంసలాపురంలో ఆర్ఓబీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీల్ని కూడా అమలు చేస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతున్నామన్నారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీని 4 విడతల్లో చేయడంతో వడ్డీలు ఎక్కువయ్యాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో రైతులతో సమావేశమైన విహెచ్ వారి ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. సహకార బ్యాంకుల్లో వడ్డీకి లోన్ తీసుకోకున్నా జాతీయ బ్యాంకులు మాత్రం పూర్తిగా వసూలు చేస్తున్నాయన్నారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కుతానన్నారు విహెచ్. ఏపీలో టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు వైసీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు పాలన అలీబాబా 40 దొంగల పాలనలా ఉందంటూ ఎద్దేవా చేశారు. భూ కుంభకోణంలో పెదబాబు, చిన్నబాబు పాత్ర ఉందని ఆరోపించిన ఆయన స్కామ్ ను పక్కదారి పట్టించడానికే త్రిసభ్య కమిటీ వేశారని ఆరోపించారు. ఓ మంత్రి సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు వెల్లంపల్లి. విశాఖ భూ ఆక్రమణల విషయంలో సీఎంపై వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వైజాగ్ బ్రాండ్ నేమ్ ను దెబ్బతీయడమే వైసీపీ నేతల లక్ష్యమని విరుచుకుపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి ఓడిపోవడంతో విశాఖ అంటే వైసీపీకి కక్ష ఉందన్నారు. విశాఖలో హుద్హుద్ తుఫాను వస్తే కడపలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారని ఆరోపించారు బుద్దా వెంకన్న. కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా కడపలో ఎమ్మెల్యే అంజద్ భాషా ఇచ్చిన ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డిలు ఈ విందులో పాల్గొన్నారు.
ఆ తర్వాత పెద్ద దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ తోఫా సరుకుల్లో నాణ్యతా లోపం ఉన్నా, తూకాల్లో తేడాలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులను హెచ్చరించారు గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 25 వరకు రేషన్ దుకాణాల్లో ముస్లింలకు తోఫా అందివ్వనుంది ఏపీ ప్రభుత్వం. నాణ్యత, తూకాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు కోన శశిధర్. నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఎంపీ కవిత ఆర్మూర్లో మిషన్ భగీరథ తాగునీటి పథకం ట్రయల్ రన్ ను ప్రారంభించారు. త్వరలోనే ఇంటింటికి నల్లా నీరు అందిస్తామన్నారు. భారత్లో మిషన్ భగీరథ చరిత్ర సృష్టించబోతోందన్నారు. డిచ్చిపల్లిలో గిరిజన తండాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బంజారాలతో కలిసి సరదాగా వారి నృత్యం చేసి ఆకట్టుకున్నారు కవిత. భూమి లేని దళితులకు టీడీపీ సర్కార్ ప్రవేశపెట్టిన భూమి కొనుగోలు పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్. శ్రీకాకుళం కలెక్టరేట్లో ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన. ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి నిరుపేద దళిత మహిళలకు అప్పగిస్తుందన్నారు జూపుడి. 2177 కోట్ల నిధులతో వ్యవసాయానికి అనువైన భూముల్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంటామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సంగంబండ రిజర్వాయర్ ను పరిశీలించారు. ముంపునకు గురైన ఉజ్జలి గ్రామంలో పర్యటించారు. భూములిచ్చిన రైతులకు పునరావాసం కల్పించడానికి జాప్యం ఎందుకు జరుగుతుందంటూ అధికారులను ప్రశ్నించారు. కొత్త ఊర్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణకు మరో ముందడుగు పడింది. 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్న విశాఖ స్టీల్స్ 7.3 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధపడుతోంది. దీనికి సంబంధించిన పర్యావరణ ప్రజాభిసేకరణ పూర్తయింది. సెక్టార్ 2లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ప్రజలు, కార్మిక సంఘాల అభిప్రాయాలు సేకరించారు. దీంతో 9,439 కోట్లతో 352 ఎకరాల్లో నూతన ప్లాంట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఫిట్నెస్ లేని, నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్న స్కూల్ బస్సులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ ఆర్టీ అధికారులు. సంగారెడ్డిలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసిన అధికారులు ఫిట్నెస్ పర్మిట్ సర్టిఫికెట్లు లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ యాక్సిడెంట్ షుగర్స్ సిలిండర్లు తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు జెడ్పీ సీఈఓ పద్మాజరాణి. నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపారు. పెద్దపల్లి ఎంపీపీ ఆఫీసులో పనిచేసిన ఎంపీడీఓ మల్లేశం, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణలు అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి. దీంతో రికార్డులు పరిశీలించి అధికారులను ఆరా తీసి పలు వివరాలు సేకరించారు జెడ్పీ సీఈఓ. వస్త్రాలపై జీఎస్టీని నిరసిస్తూ ఏపీలో వ్యాపారులు బంద్ పాటించారు. స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. విశాఖ, రాజమహేంద్రవరం, చీరాల, తిరుపతి ఇలా అన్ని చోట్ల నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. తక్షణమే సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఆశా వర్కర్లు కదం తొక్కారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచాలని, అనుభవం ఉన్న ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నివాస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను తొలగించాలని కోరుతూ గుంటూరులో సిపిఎం నేతలు ర్యాలీ నిర్వహించారు. మద్యం నియంత్రణ విషయంలో టీడీపీ ఇచ్చిన హామీని విస్మరించిందని ఆరోపించారు. బడి, గుడి ప్రాంతాల్లోనూ వైన్ షాపులు దర్శనమిస్తున్నాయంటూ మండిపడ్డారు. విద్యార్థులతో కలిసి ఎన్జీఓ కాలనీ సెంటర్లో మానవహారంగా ఏర్పడి మద్యం షాపుల్ని తొలగించాలంటూ నిరసనలు తెలియజేశారు. యాక్షన్ న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండలో ఫెర్టిలైజర్స్ షాపులపై వ్యవసాయ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. దస్రు అనే వ్యక్తిని చెందిన పద్మావతి ట్రేడర్స్ లో తనిఖీలు చేసిన అధికారులు అప్పటికే 8 లక్షల విలువైన నకిలీ విత్తనాలను అమ్మేసినట్లు గుర్తించారు. విత్తనాలు విక్రయించిన వ్యాపారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆవులు, ఎద్దుల్ని కేరళాలకు తరలిస్తున్న వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలాపూర్లో ఈ ఘటన జరిగింది. రాత్రి మినీ ట్రక్కులో తరలిస్తుండగా అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. నిందితులను అరెస్ట్ చేసి ఆవులను గోశాలకు తరలించారు పోలీసులు.
భక్తులకు మరింత సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా క్యూ లైన్లలో మార్పులు తెచ్చామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. దీంతో ప్రతిరోజు 80 నుంచి 85 వేల మంది భక్తులు సంతృప్తిగా స్వామిని దర్శించుకోగలుగుతున్నారన్నారు. ఈ ఏడాది వేసవిలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 41,32,000 మంది భక్తులు ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారన్నారు సింఘాల్. ఈ సంఖ్య గతేడాది కంటే 10% ఎక్కువన్నారు. అన్నప్రసాదాల పంపిణీ గతేడాది కంటే 24% ఎక్కువ జరిగిందన్నారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పూర్తిగా విస్తరించాయి. మరోవైపు దక్షిణ ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 2 రోజులు ఉభయ రాష్ట్రాల్లోనూ విస్తారంగా, ఆ తర్వాత 3 రోజులుగా ఆ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లాలో ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. వర్షానికి మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటు ఒకరు మరణించారు, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. జిన్నారం మండలం మహమ్మదాబాద్లో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ మరోసారి తెగిపోవడంతో 4వ రోజు కూడా రాకపోకలకు ఆటంకం కలిగింది. నిర్మల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు ఫంక్షన్ హాల్ పూర్తిగా దగ్ధమైంది. పిడుగుపడ్డ వెంటనే ఒకసారిగా మంటలు చెలరేగడంతో రెడ్డి ఫంక్షన్ హాల్లోని ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంటల్ని ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యూటీషియన్ శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారా, హత్యకు గురయ్యారా అన్నది ఈరోజు తేలిపోయే అవకాశం ఉంది. దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన పోలీసులు ఇవాళ మీడియా ముందు నిందితులు రాజీవ్, శ్రవణ్లను ప్రవేశపెట్టనున్నారు. శిరీష పెదవి, చెంపలపై గాయాలున్నట్లు, తలకు కూడా బలమైన గాయమైనట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు వైద్యులు. మరోవైపు కుకునూరుపల్లిలోనూ, ఫిల్మ్ నగర్లోని ఫోటో స్టూడియోలోనూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రాజీవ్ కారు సీజ్ చేసి క్లూస్ సేకరించారు. అటు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది హత్య అని సోషల్ మీడియాలో మెసేజ్లు వైరల్ కావడంతో ఈ అనుమానాలు అన్నింటినీ నివృత్తి చేసేందుకు 8 బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేసి డీజీపీకి నివేదిక ఇవ్వనున్నారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాలో విషాదం నెలకొంది. తండాగడ్డ సమీపంలో ఉన్న చెరువులో 2 పిల్లలతో సహా చెరువులో దూకేసింది ఓ తల్లి. ఈ ఘటనలో 3 మృతి చెందారు. 5 ఏళ్ల క్రితం మద్దిలేటిని పెళ్లి చేసుకున్న సంతోష్ని టార్చర్ అనుభవించలేక యఘాయిత్యానికి ఒడిగట్టింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను చిత్రహింసలకు గురి చేయడంతో తట్టుకోలేకపోయింది. 4 ఏళ్ల మోక్షిత్, 3 ఏళ్ల వివేక్లను నడుముకు కట్టుకుని చెరువులోకి దూకేసింది. రసాయనాలతో నకిలీ ఆవు నెయ్యి తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు. పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలో 3 ఏళ్లుగా నకిలీ నెయ్యి తయారు చేస్తుంటే చాలా ఆలస్యంగా గుర్తించారు పోలీసులు. బెంగళూరు నుంచి 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మణికంఠ 3 ఏళ్లుగా డాల్డా, పామాయిల్ కెమికల్స్ కలర్తో ఫేక్ గీ తయారు చేశాడు. ఆవు నెయ్యి రంగు, వాసన పోలే విధంగా తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకే విక్రయించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో నక్సలైట్ల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు 4. నిందితులు సంపత్, పాయం సత్యం, సమ్మయ్య, కాంతారావులు 4 గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరే పద్ధతి మార్చుకోకుండా దందా నడిపిస్తున్నారు. కిరాణా షాపు యజమానిని బెదిరించడంతో మళ్లీ అరెస్ట్ అయ్యారు. తిరుపతిలో విద్యార్థినిపై కత్తితో దాడికి తెగబడ్డాడు ఓ స్నేహితుడు. చంద్రగిరి మండలం రంగంపేటలో ఈ ఘటన జరిగింది. కేఎంఎం కాలేజీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాగకీర్తనపై దాడి చేసిన వెంటనే పరారీకి యత్నించాడు మహమ్మద్ తనీష్. అయితే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నిందితుడు తనీష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు కాలేజ్ విద్యార్థులు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినికి తిరుపతి రుయాలో చికిత్స జరుగుతోంది. భుజం, మెడ, చేతిపై 4 కత్తిగాట్లున్నాయన్న డాక్టర్ బాధితురాలికి ప్రాణాపాయం లేదన్నారు. న్యూస్ డార్జిలింగ్ అట్టుడికిపోతోంది. నిరసన, ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. 5వ రోజు ఉద్యమం హింసాత్మకంగా మారింది. గూర్ఖా జనముక్తి మోర్చా చీఫ్ బిమల్ గురుంగ్ నివాసాలపై దాడులు చేసిన భద్రతా దళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో రెచ్చిపోయారు గూర్ఖాలు. పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను తగలబెట్టారు. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో అదనపు బలగాల్ని పంపించింది కేంద్రం. మొత్తం 400 ట్రూపులు డార్జిలింగ్ చేరుకున్నాయి.
తమిళనాట స్టింగ్ ఆపరేషన్ తర్వాత డిఫెన్స్ లో పడ్డ అనాడిఎంకేని మరింత టార్గెట్ చేస్తోంది స్టాలిన్ టీం. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు మన్నార్గుడి మాఫియా కోట్ల రూపాయలు వెదజల్లిన వైనంపై మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది డీఎంకే. గోల్డెన్ బే రిసార్ట్లో ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభాలకు గురిచేశారని, దీనిపై సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఇవాళ నిర్ణయం వెలువరించనుంది. అన్నాడీఎంకే మాజీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మరోసారి జైల్లో ఉన్న శశికళను కలిశారు. బెయిల్పై విడుదలై వచ్చాక జూన్ 5న ఒకసారి చిన్నమ్మతో భేటీ అయిన దినకరన్ 10 రోజుల అనంతరం మరోసారి ఆమెతో ములాఖత్ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో దినకరన్ శశికళతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తమ రాష్ట్రంలోని సున్నీ షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. అవినీతి ఆరోపణలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన విచారణలో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. ఇందులో షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీతో పాటు గతంలో ఈ మంత్రిత్వ శాఖను చూసిన అజం ఖాన్ అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 74 ప్రధాన నగరాల్లో 74 మంది మంత్రులతో ఒకే సమయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వీరంతా యోగా చేస్తారు. రాజ్నాథ్ సింగ్ హిమాచల్ ప్రదేశ్లోని సుజాన్పూర్ తిహ్రా నగరంలో, కేంద్ర మంత్రి వెంకయ్య ఢిల్లీలో యోగా చేస్తారు. రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ వరుసగా పాట్నా, నాగపూర్, చండీగఢ్, కొచ్చి, భువనేశ్వర్, విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితిలో భారతీయ మహిళకు ఉన్నత పదవి దక్కింది. సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ పదవికి న్యాయ నిపుణురాలు నీరు ఛాదా ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్ కు జడ్జిగా నియమితులైన ఛాదా 9 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. ప్రముఖ లాయర్ ఛాదా విదేశాంగ శాఖలో ముఖ్య న్యాయ సలహాదారుగా పనిచేసిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బుధవారం జరిగిన ఓటింగ్లో ఛాదాకు ఆసియా పసిఫిక్ గ్రూప్లో అత్యధికంగా 120 ఓట్లు రావడంతో తొలి రౌండ్లోనే విజయం సాధించారు.